రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న క్లీన్ స్వీప్ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమంలో పాల్గొన్న ప్రసాద్ రాజు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న క్లీన్ స్వీప్ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్ రహిత మున్సిపాలిటీగా తీర్చిదిద్దేందుకు సహకరించాలని యలమంచిలి మున్సిపల్ కమిషనర్ ప్రసాద్ రాజు తెలిపారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా ప్లాస్టిక్ నిషేధించాలని కోరారు. యలమంచిలి మున్సిపాలిటీ పరిధిలోని మార్కెట్ వ్యాపారులతో మంగళవారం ఆయన ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు. కూరగాయల వ్యాపారులు స్వచ్ఛందంగా ప్లాస్టిక్ కవర్లను నిషేధించాలని, అంతేకాకుండా ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలని కోరారు. ఎన్ని మార్లు వ్యాపారులకు చెప్పినా పట్టించుకోవడం లేదని, ఇదే ధోరణి కొనసాగితే ఇక నుండి తడి చెత్త పొడి చెత్త తీసుకెళ్లే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. అందుకు వచ్చే గురువారం వరకు సమయం ఇవ్వడంతో పాటు ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్ కవర్లను వాడకూడదని, అందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. పరిసరాల పరిశుభ్రతతో పాటు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని సృష్టించేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. ఇక నుండి ప్లాస్టిక్ కవర్లు వాడినా అమ్మినా ఎప్పటికప్పుడు ముమ్మడి తనిఖీలు చేపట్టడంతో పాటు కఠిన చర్యలు తీసుకుంటామని, భారీగా ఫైన్లు విధిస్తామని హెచ్చరించారు. విధిగా అధికారులు తనిఖీలు చేపడతారని, ఎవరైనా కవర్లు వాడినా అమ్మినా ఎప్పటికప్పుడు నివేదిక తీసుకోవడం జరుగుతుందన్నారు. వ్యాపారులు సైతం ఇక నుండి అప్రమత్తంగా ఉండాలని, ప్లాస్టిక్ రహిత మున్సిపాలిటీగా తీర్చిదిద్దేందుకు తమ వంతు సహకారం అందించాలని కోరారు. ప్రజలందరూ స్వచ్ఛందంగా కాయగూరలు, ఇతర వస్తు సామాగ్రిలు కొనుగోలు చేసేందుకు నార సంచులు లేదా గుడ్డ సంచులను వినియోగించాలని మున్సిపల్ కమిషనర్ ప్రసాద్ రాజు కోరారు. కార్యక్రమంలో మున్సిపల్ శానిటరీ ఇన్స్పెక్టర్ పల్లా శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. మీరు కంట్రోల్ అయ్యి మీరు కమిషనర్ గారికి వచ్చి చెబితే మీరు శుక్రవారం నాడు వచ్చి చెత్తలు తీస్తాం. లేకపోతే శుక్రవారం నుంచి ఇంకా డబ్బాలు కూడా కొట్టిపోతాం. 50 కోట్ల ముందు వేసుకోవడం ఇంకా శుక్రవారం వ్యాపారం మీరు చేసుకోవడం ఇంకా సార్ ఫైనల్ ఒకసారి మేము చెప్పాల్సింది అయితే చాలా క్లియర్గా చెప్పాము. మీకు గురువారం వరకు టైం ఇచ్చింది ఏంటంటే గురువారం వరకు అమ్ముకోమని, మంగళవారం బుధవారం అమ్ముకోమని కాదు, రేపటి నుంచే వదిలేసి ఎంత దారుణంగా ఉందంటే మార్కెట్ దగ్గరికి వస్తే అసలు కవర్లే కనబడేది కాదు. ఒక 20 రోజుల క్రితం వరకు అది నేను గత 1 year నుంచి చూస్తున్నాను, బ్రహ్మాండంగా ఉంది. ఈ 20 రోజుల నుంచి మీకు ఏమైందో మరి అసలు మీకు ఫస్ట్ నుంచి చెప్తున్నాను, మీకు ఆల్టర్నేట్స్ చూపిస్తున్నాను. మీకు ఎక్కువ ఖర్చు కూడా కాదు. ఏదైతే బయోడిగ్రేడబుల్ కవర్స్ ఉన్నాయో అది ఇంచుమించు ఇప్పుడు మనకు ఏదైతే మీరు కవర్స్ కొంటా ఉన్నారో అదే రేట్కే వస్తుంది. అది మీకు కొంచెం సరిగ్గా దృఢంగా ఉండట్లేదు, ఎక్కువ బరువు కాయట్లేదు అంటే మీరు గుడ్డ సంచులో ఏదైతే గోడలు ఉన్నాయో గోడలు ఆ ఖర్చు కూడా మీరు ఎవరైతే ఉన్నారో కస్టమర్లు వాళ్ళ దగ్గర నుంచి వసూలు 3 నెలలు కవర్ మానేది అనుకో ఒక్కొక్క సాగునిమత్తంగా కనీసం నెలకు 5,000 రూపాయలు ఆదాయం పొందామండి. వాటర్ బాటిల్ ఎక్కువ దానికి సామాన్లు 300 రూపాయలు సామాన్లు అనుకుని దానికి డబ్బులు తీసుకుంటాను. తక్కువ కొన్నారు అనుకోండి, దానికి 5 రూపాయలు లెక్క వేస్తే మాకు డబ్బులు ఇస్తాయండి. అలాగే మాకు రైతుల వల్ల మాకు బాబులు వస్తుంటారు. మేము అది కూడా చూసుకుంటాం. మీకు తెలుసు కదా, మా దగ్గర బోల్డ్ అంత మంది సిబ్బంది ఉన్నారు, 13 మంది. అక్కడ అలా 6 మంది మేస్త్రీలు ఉన్నారు. ఒక రోజు ఇద్దరిని పెట్టినా మేము ఒక రోజు ఇద్దరిని పెట్టినా మా దగ్గర 20 మంది ఉంటారు. 10 రోజులకి సరిపోతారు మా వాళ్ళందరూ. మళ్ళీ 11వ రోజు నుంచి వీళ్ళే మళ్ళీ రిపీటెడ్గా రోజు ఇద్దరు చొప్పున మనం డ్యూటీ చేయడానికి అవకాశం ఉంటుంది. మేము అదంతా చూసుకుంటాం. మీరు దయచేసి నాకు బాధ అనిపిస్తుంది ఏంటంటే కూరగాయల మార్కెట్ వాళ్ళు ఇప్పుడు ఎవరైతే కూరగాయలు బుద్ధి షాపు ఉన్నారో వాళ్ళంతా ఉన్నారంటే 100 సార్లు చెప్పి వాళ్ళు మారట్లేదు. మీరు కూడా అమ్మడం నాకు చాలా బాధ అనిపిస్తుంది. 2 నెలలు వదిలేశారు నేను నమ్మరు, సంవత్సరం పైగా వదిలేశారు మీరు. చూస్తున్నాము బాగానే ఉంది. మాదైతే దాన్ని ఏమైనా మాట్లాడాలంటే సెకండ్ మాట్లాడాలి, నేను పైన వెళ్తాను.
సంస్కృతి సంప్రదాయం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ ఏసీ, బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్, వధువరుల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు, నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ లో సీసీటీవీ పర్యవేక్షణతో పూర్తి భద్రత, 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన, నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.